ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. మార్కెట్స్లో కంపెనీస్ అన్నీ వాటి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే సమయం అన్నమాట. ఇలాంటి సమయంలో ఏంటంటే ఎవ్రీడే ఒక 4-5 కంపెనీలు ఈ 1 మంత్ మొత్తం చేస్తూ ఉంటాయి. కొన్ని కీ కంపెనీస్ అనౌన్స్ చేసినప్పుడు మార్కెట్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వాటికి రీరేటింగ్ జరుగుతుంది. రిటర్న్స్ బాగుంటే వాటి స్టాక్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన కామెంటరీ బట్టి, నంబర్స్ని బట్టి మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి మార్కెట్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్సే కానీ, 1 మంత్స్ కానీ, 2 మంత్స్ కానీ ఒక స్టాక్ ఎలా ఉండబోతుంది అనేది రిజల్ట్స్ బట్టే వన్ ఆఫ్ ద కీ పారామీటర్ అన్నమాట. ఇలాంటప్పుడు ఈ లాస్ట్ 10 వారం రోజుల్లో అనౌన్స్ చేసిన స్టాక్స్లో ఒక 3 బంపర్ రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవి, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దీని అనాలిసిస్ వల్ల ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఓన్లీ డేటా నేను ఇస్తాను. మీకు నచ్చితే అది మీకు ప్రొఫైల్లో ఫిట్ అవుతుంది అంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేసిన సజెషన్ ఇస్తాము. దాన్ని బట్టి మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇది నేను డేటా ఒక 3 కంపెనీ యొక్క డేటా అనాలిసిస్ కోసం ఎగ్జాంపుల్ మంచి బంపర్ రిజల్ట్స్ ఇచ్చాయి లాస్ట్ క్వార్టర్లో, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టాక్ ఏదైతే ఈ మంచి రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్లో నేను చెప్పేది ఇప్పుడు స్వరాజ్ ఇంజన్స్ లిమిటెడ్. ఈ స్వరాజ్ ఇంజన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో మనము సేల్స్ చూసుకుంటే 16% ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్ కన్నా 16% పెరిగింది సేల్స్. లాస్ట్ ఇయర్ 418 కోట్లు ఉంటే ఇప్పుడు దగ్గర 484 కోట్ల సేల్స్ పెరిగాయి అన్నమాట. 16%, వెరీ గుడ్. అట్లాగే ఎబిడ్డా ఏదైతే ఉందో ఎబిడ్డా వచ్చేసి 15% పెరిగింది. దగ్గర లాస్ట్ ఇయర్ ఇప్పటికీ ఈ క్వార్టర్లో 58% ఉండింది ఎబిడ్డా. అది ఇప్పుడు 67.1% పెరిగింది, అంటే 15% పెరిగింది ఎబిడ్డా. వండర్ఫుల్ ఎబిడ్డా మార్జిన్ పెరిగింది అనమాట. అట్లాగే నెట్ ప్రాఫిట్ చూసుకుందాం. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 43.2 crores ప్రాఫిట్ వచ్చింది ఈ క్వార్టర్లో, జూన్లో. అండ్ మార్చ్లో కూడా 45, బట్ ఈ క్వార్టర్లో 50 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది, విచ్ ఈస్ 16% హయ్యర్ దెన్ లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్. అట్లాగే అర్నింగ్ పర్ షేర్ తీసుకుందాం, ఈపీఎస్ చూసుకుందాం. ఈపీఎస్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 35.56 రూపీస్ ఉండింది జూన్ క్వార్టర్లో. ఇప్పుడు సేమ్ అదే క్వార్టర్లో 41 రూపాయలు, అంటే నియర్లీ 16% ఈపీఎస్ అర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది. అందుకే మనం చూస్తే ఈ కంపెనీ ఇట్లా రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి క్వైట్ అ ఫ్యూ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా స్వరాజ్ ఇంజన్స్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేశారు. సో ఎవరికైనా కొంచెం ఇట్లాంటి సెక్టార్లో ఎక్స్పోజర్ కావాలి, లాంగ్ టర్మ్కి మంచి పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అయితే వన్ ఆఫ్ ద కీ పారామీటర్స్ మనం చూసేప్పుడు సేల్స్, ఎబిడ్డా, నెట్ ప్రాఫిట్ గ్రోత్, ఎర్నింగ్ పర్ షేర్ ఇవన్నీ బాగున్నాయి. మీరు కూడా ఓన్ అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని దీంట్లో కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. దెన్ ఇంకొక సెకండ్ బ్లాక్ బస్టర్ స్టాక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఇది మంచి గ్రూప్ కంపెనీ స్టాక్ ఏంటంటే ర్యాలీస్ ఇండియా లిమిటెడ్. ఇది వచ్చేసి అగ్రికల్చర్, పెస్టిసైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ కంపెనీ అన్నమాట. ఇది టాటా గ్రూప్ కంపెనీ ర్యాలీస్. ఇది కూడా వెరీ గుడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. మీరు సేల్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 783 crores సేల్స్ ఉండే క్వార్టర్లో, ఇప్పుడు 957 crores సేల్స్ వచ్చింది క్వార్టర్లో, విచ్ ఇస్ 22% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. దెన్ ఎబిడ్డా తీసుకుంటే కూడా లాస్ట్ ఇయర్ 96 crores వస్తే ఈసారి 150 crores ఎబిడ్డా వచ్చింది, విచ్ ఈస్ 50% హయ్యర్ దాన్ లాస్ట్ ఇయర్ అనమాట.
56%. దెన్ నెట్ ప్రాఫిట్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 48 కోట్లు అయితే ఈసారి 95 కోట్ల నెట్ ప్రాఫిట్, దట్ ఈస్ నియర్లీ 100%, 98% నెట్ ప్రాఫిట్ పెరిగింది. అట్లాగే అర్నింగ్ పర్ షేర్ తీసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ ₹2.47 ఒక్కొక్క షేర్కి లాభం వస్తే ఈసారి ₹4.89, దగ్గర 98%, అంటే 100% డబల్. లాస్ట్ ఇయర్ కన్నా 100% ఎక్కువగా అర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగిందనమాట. సో లుక్స్ లైక్ వండర్ఫుల్ డేటా ఇచ్చింది. ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం కానీ సీజనాలిటీ కోసం కానీ ఇన్వెస్ట్ చేయాలన్నా ఇది. ఇంకొకటి మాన్సూన్ కూడా ఇప్పుడు మంచిగానే ఉన్నాయి కాబట్టి మూమెంట్ కూడా బాగుంది కాబట్టి ఈ స్టాక్ మీడియం మూమెంటం ఉన్న స్టాక్. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో సలహా తీసుకొని ఎంటర్ అవ్వచ్చు. దెన్ ఇంకొక లాస్ట్ స్టాక్, నేను చెప్పాను 3 స్టాక్స్ అనలైజ్ చేస్తా అన్నాను. ఇంకొకటి వచ్చేసి జీజీ ఆటోమోటివ్ గేర్స్ లిమిటెడ్. ఇది కూడా లాస్ట్ ఇయర్ తన సేల్స్ వచ్చేసి 25.3 కోట్లు ఉండింది. ఈ క్వార్టర్లో మాత్రం 28 crores, ఒక 11% గ్రోత్ ఉంది. మంచి గ్రోతే. బట్ ఇక్కడ గ్రోత్ కన్నా ఎబిడ్డా మార్జిన్ మాత్రం చాలా పెరిగింది. లాస్ట్ టైం 3.28 crores ఉండింది, ఈసారి 5.36% crores, దగ్గర 63% ఎబిడ్డా పెరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ టైం 1.24 crores కంపెనీస్ ఉండింది, ఈజ్ అ మైక్రో క్యాప్ కంపెనీ. ఈసారి 2.6 crores ఉంది, విచ్ ఈజ్ 110% గ్రోత్ నెట్ ప్రాఫిట్. అర్నింగ్ పర్ షేర్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ అయింది. దగ్గర లాస్ట్ ఇయర్ ₹1.50 ఉండింది, ఈసారి ₹2.60 వచ్చింది, అంటే 74%. సో ఇవి ఎగ్జాంపుల్ మాత్రమే. ఇవి అనాలిసిస్ ఎందుకు చెప్పాను అంటే ఈ 3 కంపెనీస్ లాగే చాలా కంపెనీస్ కొన్ని బ్లాక్ బస్టర్ రిటర్న్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, కొన్ని ఏమో తక్కువగా చేశాయి, కన్జర్వేటివ్గా నష్టాల్లో కూడా మూసాయి. ఇలా అనాలిసిస్ చేసుకొని మనము ఒక స్టాక్ని చూసుకొని ఈ 4-5 పారామీటర్స్ చూసుకొని మనం ఎంటర్ అయితే ఏంటంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెన్ కంపేర్ టు ర్యాండమ్గా ఎవరో టెలిగ్రామ్లోనో వాట్సాప్లోనో ఫ్రెండ్ చెప్పారని కొనే కన్నా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు అవి ఎలా రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఉంటుంది, మేనేజ్మెంట్ కామెంటరీ అంటాము. ఆ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చదవండి. వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేసింది పాస్ట్, బట్ రేపు ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా వాళ్ళు కామెంటరీ చేస్తారనమాట. అది కూడా చదివితే ఏంటంటే ఒక కంపెనీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎక్కువగా కన్సిస్టెంట్గా లాభాలు పొందే అవకాశాలు ఉన్నారు, మంచి వెల్త్ క్రియేట్ అవకాశాలు ఉన్నాయి, మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏమన్నా మధ్యలో అవకాశాలు ఉన్నా కానీ మీరు అమ్మకుండా, ఎందుకంటే టెంప్టేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ టెంప్టేషన్స్కి నొగ్గకుండా మార్కెట్ ఏదో వేరే న్యూస్ వల్ల పడిపోయినా కానీ మీకు ఫండమెంటల్స్ తెలిసి ఉంటే, రిజల్ట్స్ బాగా ఉంటే మీరు స్టిక్ అయి ఉంటారు, తొందరపడి అమ్మరు. అందుకే క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు అనలైజ్ చేసుకోండి. చాలా వెబ్సైట్స్ ఈ డేటా ఇస్తాయి. దేర్ బై మీరు కూడా సొంతంగా మీ నాలెడ్జ్ పెంచుకొని మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా స్టాక్ గురించి కానీ ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి. వీ విల్ రెస్పాండ్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు సైనింగ్ ఆఫ్.